అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుంభమేళాకు సంబంధించిన కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. కుంభమేళా అంటే ఏమిటి? అసలు ఎందుకు ఈ కుంభమేళాకి ఇంత విశిష్టత అనే విషయాల గురించి ఈరోజు వీడియోలో ఖచ్చితంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. కుంభమేళా అనేది ఈ భూమండలంపై మరెక్కడా లేని మహోత్సవం. కుంభ్ అనగా భూమిని, ఉంబతి అంటే పవిత్రతచే లేదా జలాదులతో నింపబడుతుంది కనుక దీన్ని కుంభః అన్న పేరు. నిజానికి మట్టి కుండ అన్నది ప్రముఖమైన అర్థం. ఇంకా చాలా అర్థాలే ఉన్నాయి. దాని మీదే కుంభమేళా శబ్దం మహావిస్తృతమైన పరిధిలో ఏర్పడింది అని చెప్తారు. ఈ భూమిపై 4 గుండ్రని ప్రదేశాలు పరమ పవిత్రమైన ద్రవ బిందువులతో నింపబడి పవిత్రీకరింపబడ్డాయి అని చెప్తారు. అయితే వాటికి ఎల్లప్పుడూ మహా విశేష పవిత్రత ఉండదు. 12 సంవత్సరాల వ్యవధిలో మాత్రమే సూర్యుని గమనంతో ఆ 4 ప్రదేశాలకు గొప్ప పవిత్రత కలుగుతుంది అని చెప్తారు. ఆ సమయానికి భూలోకంలోని సమస్త తీర్థాలు, నదీ నదాలు ఆ ప్రదేశానికి వచ్చి చేరుతాయట. ఆ సమయంలో ఆ ప్రాంతంలోని జలాల్లో ఎవరు తమ దేహాన్ని ముంచగలుగుతారో వారి దేహానికి 3 తాపాలు హరింపబడి శాంతి చేకూరుతుంది అని చెప్తారు. ఈ దేహంతో చేసిన పాపాలే కాక మనస్సుతో చేసే చెడు ఆలోచనలు, పాపభారం కూడా తొలగుతుంది అని. అంతేకాకుండా ఆధ్యాత్మిక సాధనలో మరింత ముందుకు సాగగలగడము, ఆయువు పెరగడము, ఉపాసన, దైవం యొక్క శీఘ్రానుగ్రహం కలగడము సంభవిస్తాయి అని చెప్తుంటారు. అందుకనే ప్రపంచంలో ఉన్న భక్తులందరూ కూడా పుష్కరాలు గాని, ఇలాంటి కుంభమేళాకు గాని వెళ్ళడానికి చాలా ఆసక్తి చూపెడుతూ ఉంటారు. ఈ పుణ్య జీవనదులు, పుష్కర పుణ్యకాలాలు 12 సంవత్సరాలకు ఒకసారి ఎలా వస్తాయో, అలాగే ఈ కుంభమేళా మహోత్సవాలు కూడా కేవలం 4 ప్రాంతాలకు మాత్రమే సంభవిస్తాయట. పుష్కర పుణ్యకాలం 12 రోజులైతే వీని పుణ్యకాలం 40 రోజులు ఉంటుందట. అంటే మనకిక్కడ పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి ఒక నదికి వస్తూ ఉంటాయి కదా! అవి కేవలం 12 రోజులు మాత్రమే ఉంటాయి. కానీ ఈ కుంభమేళా మహోత్సవాలు మాత్రం 40 రోజుల వ్యవధి ఉంటుంది అని చెప్తూ ఉంటారు. కేవలం 4 ప్రాంతాలకు మాత్రమే. అయితే ఈ మేళాకి మరొక విశేషం కూడా ఉందంట. ఎక్కడో హిమాలయాల్లో మాత్రమే ఉండే నాగ సాధువులు, బాబాలు, వీర శైవ దీక్షా ధురంధరులైన సాధకులు, ఎప్పుడూ కనీవిని ఎరుగని గుప్త తపస్వులు, సకల వైదేశిక సాధు పుంగవులు, ఎందరో కోట్ల మంది మహాభక్తులు ఈ మేళాలో సమ్మిళితం అవుతూ ఉంటారనమాట. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కేవలం చాలా మంది వాళ్ళ దర్శనం చేసుకోవడానికి కూడా ఇలాంటి కుంభమేళాకి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఈ కుంభమేళాను పూర్వం మహర్షులు బ్రహ్మగారిని ప్రార్థించి 3 వైవిధ్యాలుగా ఏర్పాటు చేశారట. మొదటిది అర్ధ కుంభమేళా. ఇది 6 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇక్కడ కుంభమేళా శబ్దానికి విఘ్నులు 12 సంవత్సరాల కాల వ్యవధికి పర్యాయంగా నియమం చేశారు అని చెప్తారు. అందులో అర్ధకాలం కనుక 6 సంవత్సరాలకు ఒకసారి వస్తుందన్నమాట. రెండవది కుంభమేళ. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మూడవది మహాకుంభమేళ. ఇది 12 పన్నెండ్లు అంటే 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుందన్నమాట. గతంలో 2013లో వచ్చింది కనుక ఇది తిరిగి 2157వ సంవత్సరంలో వస్తుంది అని చెప్తున్నారు. దీనినే ఆవృత్తి అంటారనమాట. పునరావృతి గాని, ఆవృత్తి గాని ఇట్లాంటి భాషలో మాట్లాడుకుంటూ ఉంటారు. మీకు అర్థం కావాలని వస్తుంది అని చెప్పాను. ఇది 12 మంది సూర్యులు 12 ఆవృత్తులతో పరిపాలించే కాల పరిమితి అన్నమాట. ఇక ఈ కుంభమేళ చరిత్ర విషయానికొస్తే పూర్వం ఇంద్రునికి తన సంపదంతా దూర్వాస మహర్షి శాపంతో నశించింది అని చాలా మంది కథల్లో చెప్తూ ఉంటారు. ఒక మహర్షిని అవమానించిన దుష్కృత్యం అది. మహాత్ముల్ని అవమానపరిచిన వారెవ్వరికైనా ఇట్టి శిక్ష తప్పదు. తాను సర్వం కోల్పోయి బికారిగా మారిపోయాడు. తన పరిస్థితి తనకే సిగ్గేసి ఎవరికీ తన ముఖం చూపించుకోలేక ఇంద్రుడు ఒక గాడిద రూపాన్ని ధరించి సముద్ర తీరాన్ని ఒంటరిగా విహరిస్తూ ఉన్నాడనమాట. తిరిగి ఆ సంపద లభించడం కోసం నారద మహర్షి అనుగ్రహంతో సకల పురాణ రహస్యాలు, భారత సంహితను శ్రద్ధగా విన్నాడు. మహర్షి దయతో లక్ష్మీ మంత్రాన్ని పొంది శ్రద్ధగా ఉపాసన చేశాడట. ఎట్టకేలకు లక్ష్మి అనుగ్రహించింది. అలా కొంతకాలానికి ఒకరోజు లక్ష్మీదేవి
దివ్య కాంతి ప్రభలతో దగదగా మెరిసిపోయే నక్షత్రాల వంటి ఆభరణాలతో మాలలతో ప్రకాశిస్తూ విమానం ఎక్కి ఇంద్రనారదులున్న చోటికి వచ్చింది. ఆ మిరిమిట్లు కొలిపే కాంతులతో తమ వద్దకు వచ్చే విమానం చూసి ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. అలా వచ్చినది తన ఉపాస్య దేవతే అని తెలియక ఇంద్రుడు, "ఓ సుందరి, నువ్వెవరివి? ఇక్కడికి వచ్చిన పని ఏమిటి?" అని అడిగాడు. అప్పుడు ఆ తల్లి, "ఇంద్రా, నేను సత్యాన్ని, ధర్మాన్ని ఎవరు పాటిస్తారో వారిని విడవకుండా ఉంటాను. గతంలో నువ్వు చేసిన అధర్మానికి నిన్ను వీడి ధర్మాన్ని పాలించే రాక్షసుల వద్ద ఇప్పటి వరకు ఉన్నాను. ఇప్పుడు వారి బుద్ధులు వికటించి అధర్మంగా ప్రవర్తిస్తున్నారు. నీవైతే ఈ మహర్షి ద్వారా వాంగ్మయాలను వింటూ నా మంత్రాన్ని తదేకంగా ఉపాసన చేస్తూ ధర్మ మార్గంలో ఉన్నావు. అందుకని రాక్షసుల్ని వీడి నీ వద్దకు వచ్చాను. నేను సత్యధర్మాలు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను. కానీ ఇది తెలియని అజ్ఞులు నన్ను చంచలగా భావిస్తారు. ఇప్పుడు నేను నీ వద్ద ఉండడానికి ఇష్టపడుతున్నాను కనుక నీ సంకల్పాలన్నీ ఫలిస్తాయి. వెంటనే పాల సముద్రాన్ని చిలికించి నీ పోయిన సంపదలు పొందు. చివరికి అమృతం లభించి నీకు యథాపూర్వంగా స్వర్గపాలన యోగ్యత కలుగుతుందని చెప్పి మాయమైంది. వెంటనే ఇంద్రుడు నారదోపదేశంతో నారాయణ అనుగ్రహాన్ని పొంది పాల సముద్రాన్ని మధించి పోయిన సంపదలను పొందాడు. ఆ మదనంలో మధ్యలోని నీటి బిందువులు పైకెగసి 4 చోట్ల పడ్డాయట. మొదటిది ప్రయాగ, రెండవది మాయాపురము, హరిద్వార్, మూడవది నాసికా త్రయంబకము, నాల్గవది ఉజ్జయిని అనే పవిత్ర ప్రదేశాలవి. అవి కేవలము అమృతంతో సాంగత్యం పొందిన జలబిందువులు మాత్రమే. పూర్తి అమృత బిందువులు కానే కావు. అయినా ఆ 4 ప్రదేశాలకు మహాప్రభావం కలిగింది. కనుక కుంభమేళ ఆ 4 ప్రాంతాల్లోనూ జరుగుతాయన్నమాట. వానిలో ప్రయాగలో అయితే గంగా, యమున, సరస్వతి పుణ్యనదుల మహాసంగమం కూడా ఉన్నందున మరో 3 రెట్లు పుణ్య ప్రభావం ఉంటుందని అనాదిగా మహర్షుల ఆచరణలు బలపరుస్తున్నాయన్నమాట. ఆ ప్రాంతాల్లో మానవులే కాదు, 84 లక్షల జీవరాశుల్లో ఏ ప్రాణి అయినా సరే ఈ మేళా 40 రోజుల్లోనూ అక్కడి పుణ్య జలాల బిందువులు మీద పడితే చాలు సర్వకర్మలు పాపాలు పటాపంచలై ఉత్తమ గతిని పొందుతాయి అని. ఇటువంటి ఎన్నో మహత్ప్రదేశాలకు మన భారతదేశం ఒక్కటి మాత్రమే నిలయం. ఎప్పటికైనా పునర్జన్మ లేకుండా ముక్తినియగలిగేది మన భారతదేశం ఒక్కటి మాత్రమే అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సర్వం హరిహరార్పణమస్తు. పరమేశ్వరి అర్పణమస్తు. శుభమస్తు. వీడియో ఎలా అనిపించిందండి? మీ సందేహాలు అన్నీ నివృత్తి అయ్యాయని అనుకుంటున్నాను. 4 ప్రాంతాల గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఈ కథని ఖచ్చితంగా పూర్తి వరకు వింటే ఖచ్చితంగా 4 ప్రాంతాలేంటో తెలుస్తాయన్నమాట. అసలు కుంభమేళా అంటే ఏంటి? ఎందుకు చేస్తారు? అనేది నేను మీకు వివరంగానే చెప్పానని అనుకుంటున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను. అందరూ ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. మంచి ఫుడ్ తినండి, మంచినీళ్ళు బాగా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.